హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక ఫుడ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. కరీంనగర్లో జరిగిందండి. ఇది నా స్లిప్ వెళ్ళగానే ఇచ్చారన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెళ్ళిన తర్వాత ఇలా రిసిప్ట్ ఇచ్చారన్నమాట. నా సీరియల్ నెంబర్ 9 చూసారు కదా. ఇలా నేను వెళ్ళేసరికి ఖాళీగా ఉంది. అప్పుడప్పుడే ఒక్కొక్కరుగా వస్తున్నారన్నమాట. ఈ హాల్ అంతా ఇన్ని చైర్స్ అన్నీ నిండిపోయాయి. 4 బ్యాచ్లుగా చేశారండి. అంతమంది వచ్చారు. నేను ఫస్ట్ బ్యాచ్లో కూర్చున్నాను అన్నమాట. అయితే ఈ ఫుడ్ కాంపిటీషన్లో ఇంట్లోనే ఏ రెసిపీ చేసుకోవాలనుకున్నారో అదంతా ఇంట్లోనే చేసుకొని ప్రిపేర్ చేసుకొని తీసుకొని రావాలి. టేస్ట్ మాత్రమే ఇక్కడ చేస్తారు అని అన్నారు. టేస్ట్ చూసేది ఎవరంటే ఈటీవీ కుకింగ్ ప్రోగ్రామ్ చేస్తారు కదండి, రాజుగారు, చెఫ్ రాజుగారు వచ్చారు. అలాగే మరో ఇద్దరు కూడా వచ్చారు. వారు ప్రతి ఒక్కరు ఫుడ్ టేస్ట్ చేశారు. ఏది బాగా అనిపిస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చేశారన్నమాట. హ్యాపీగా వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను. రాగిపిండి రైలు పలారం తీసుకెళ్ళానన్నమాట. ఆ రైలు పలారం ఎలా చేస్తారో నేను మరొక వీడియోలో చెప్తాను. చాలా హెల్తీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇచ్చారండి. ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగా జరిగింది. ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే కదండి, ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది కుకింగ్. తెలంగాణ వంటలు అన్ని రకాలుగా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరిది చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ చెఫ్స్కి కూడా నచ్చాలి కదా. వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, అంతే కదా. మనం తీసుకెళ్ళే రెసిపీ టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, గార్నిష్ చేసి వాళ్ళకి మంచిగా అనిపించాలి. వారికి ఇవన్నీ చేసిన తర్వాత వారికి నచ్చితేనే అప్పుడు ఫస్ట్ ప్రైజ్, అంతే కదండి. ఓకే, నేను హ్యాపీగా ఉన్న ఈ ప్రోగ్రామ్ గురించి మీకు కూడా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఇలా షేర్ చేశానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.